అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. నమస్తే, వెల్కమ్ టు ఇన్ డెప్త్. నేను విజయ్. ఆ జీవోకు గో చెప్పాలని గ్రూప్ 1 అభ్యర్థులు డిమాండ్ చేస్తుండగా అది సాధ్యమయ్యే పని కాదు, నో అంటుంది రాష్ట్ర సర్కార్. ఇంతలా వివాదాస్పదం సృష్టించిన ఆ జీవోయే జీవో నెంబర్ 29. గత సర్కారు జీవో నెంబర్ 55ను తీసుకువస్తే ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ జీవో 29ని తీసుకువచ్చింది. ఈ జీవోతో రిజర్వ్ కేటగిరీకి అన్యాయం జరిగిందని కొందరు అభ్యర్థులు ఆవేదన చెందుతుంటే విపక్షాలు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నాయని, విద్యార్థులకు వేసమెత్తు అన్యాయం జరగదని రాష్ట్ర సర్కారు చెబుతోంది. గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనకు బీఆర్ఎస్, బీజేపీ నేతలు మద్దతు ప్రకటించారు. అనర్థదాయకమైన జీవో 29ని రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేయగా, రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న ఈ జీవో వల్ల రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ వ్యాఖ్యానించింది. వివాదాస్పద జీవో రద్దు చేయాలని, మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యే దశలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు తెలిపింది. గ్రూప్ 1 పరీక్షల అభ్యర్థులు ఆందోళనల మధ్య కొనసాగాయి. అయితే జీవో 29 ద్వారా జరిగే గ్రూప్ 1 రద్దయ్యే అవకాశం ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతలా రగడ సృష్టిస్తున్న జీవో నెంబర్ 29 ఇన్ డెప్త్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎప్పుడెప్పుడా అని చకోర పక్షుల్లా ఎదురుచూసిన గ్రూప్ 1 అభ్యర్థులకు మెయిన్ పరీక్ష జరగడం ఇదే తొలిసారి. ఉమ్మడి ఏపీలో 2011లో ఈ పరీక్షలు జరిగాయి. అయితే జీవో 29 గందరగోళంతో ఈ పరీక్షలు అభ్యర్థులను అయోమయానికి గురిచేశాయి. తాము తీవ్రంగా నష్టపోతామని పలువురు అభ్యర్థులు ఆందోళన దిగగా దీనికి విపక్షాలు మద్దతు ఇచ్చాయి. అభ్యర్థులకు ఏ అన్యాయం జరగదని, విపక్షాల మోసపు మాటలు విని మోసపోవద్దని సర్కారు తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ఆరంభ సమయంలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తెలియజేసింది. తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే ఎన్నో ఆందోళనలు, ఎన్నో ఉత్కంఠ నడుమ ఈ పరీక్షలు జరుగుతున్నాయి. జీవో 29 వల్ల తాము ఎంతో నష్టపోతామని అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ పరీక్షలు వాయిదా వేయాలని, జీవో 29ని రద్దు చేయాలని ఆందోళన బాట పట్టారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో జారీ చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ ను కోర్టు తీర్పుతో రేవంత్ ప్రభుత్వం రద్దు చేసింది. ఆ సమయంలోనే కొత్త నోటిఫికేషన్ ను జారీ చేస్తూ జీవో 29 ను తీసుకువచ్చింది. జీవో 29 ప్రకారం రిజర్వేషన్లతో సంబంధం లేకుండా మెయిన్స్ లో మెరిట్ ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఉద్యోగాల కేటాయింపులోనే రిజర్వేషన్లు వర్తింపు చేస్తారు. అందువల్ల ఓపెన్ కేటగిరీలో ఎంపికైన రిజర్వ్డ్ అభ్యర్థులను సైతం రిజర్వేషన్ కేటగిరీ కిందనే పరిగణిస్తారు. దీనివల్ల రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన జీవో 55 ప్రకారం 1:50 నిష్పత్తిలో మెయిన్స్ లో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ క్రమంలో 40% అభ్యర్థుల ఎంపిక మెరిట్ ప్రకారం, 60% అభ్యర్థుల ఎంపికలో రిజర్వేషన్లు వర్తింపు చేయాలి. దీంతో మెరిట్ ఉన్న రిజర్వ్డ్ అభ్యర్థులు ఓపెన్ కోటాలో ఎంపికవుతారు. మెరిట్ తక్కువ ఉన్న అభ్యర్థులకు రిజర్వ్డ్ కేటగిరీలో అవకాశం లభిస్తోంది. దీనివల్ల అటు ఓపెన్ కోటాలో, ఇటు రిజర్వ్డ్ కోటాలో సైతం రిజర్వేషన్లో ఉన్న అభ్యర్థులకు ప్రయోజనం కలుగుతుంది.
కారణంగా జీవో 29ని రద్దు చేయాలని, పాత జీవో 55 ప్రకారం పరీక్షలు జరపాలని ఆందోళనలు చేపట్టారు. గ్రూప్ 1 పరీక్షల విషయంలో వివాదానికి కారణమైన జీవో నెంబర్ 29ను రద్దు చేయాలని, అప్పటి వరకు మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కేసు హైకోర్టుకు చేరింది. అయితే గ్రూప్ 1 మెయిన్స్ వాయిదాకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఈ పరీక్షా ఫలితాలు నవంబర్ 20న వెలువడే తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొంది. హైకోర్టు క్లియరెన్స్ అనంతరం గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు సర్కారు ఉపక్రమించింది. రిజర్వ్డ్ అభ్యర్థులకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ జీవో తీసుకువచ్చిందని అభ్యర్థులు ఆరోపించారు. ప్రభుత్వం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయటం లేదని కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి వివాదాస్పద జీవో 29ను రద్దు చేయాలని, అప్పటి వరకు మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని ఓ అభ్యర్థి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అక్టోబర్ 21న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ప్రారంభమవుతున్న ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం తెలియజేసింది. జీవో 55 తీసుకురావాలి, అంతే మెయిన్ ఎజెండా. జీవో 29 క్యాన్సిల్ చేయాలి. 29 రద్దు చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏ జీవో తోటి ఇవ్వాలి. ఓపెన్ కేటగిరీలో ఎలకేం చేసిన పోస్టులన్నీ బీసీ వాళ్ళకి అనుమతి లేదు. ఓపెన్ కేటగిరీ అయితే ఏదైతే పోస్టులు అలకేట్ చేశారో అవి ఓసీ వాళ్ళకే అలకేట్ అవుతున్నాయి. బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అసలు న్యాయం జరగట్లేదు జీవో 29 వల్ల. జీవో 29 ఎంబటే క్యాన్సిల్ చేసి జీవో 55 ప్రకారమే ముందుకెళ్ళాలి, గ్రూప్ 1 మెయిన్స్ అయినా ప్రిలిమ్స్ అయినా. ఇప్పటికే గ్రూప్ 1 ఎగ్జామ్ అనేది ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఏజ్ అనేది అయిపోతుంది. చాలా మంది అభ్యర్థులు వాయిదా పడ్డది ఎవరి వల్ల వన్స్ ఫస్ట్ ప్రిలిమ్స్ పేపర్ లీక్ అయిన వల్ల, సెకండ్ 250 ఓఎంఆర్ షీట్స్ యాడ్ అయినాయి, 200+ ఓఎంఆర్ షీట్స్ యాడ్ అయిన డివిజన్ బెంచ్ క్యాన్సిల్ చేసింది. అది థర్డ్ వీళ్ళు కొత్త నోటిఫికేషన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. తీసుకొచ్చినాక ఏం చెప్పకుండా అసలు ఏం క్లియర్గా లేకుండా జీవో 29 తీసుకొచ్చి రిజల్ట్స్ ఇచ్చారు. ఇది చాలా ఇన్జస్టిస్ ఫర్ ద బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి. మాకు రిజర్వేషన్ కేటగిరీ కిందనే అవుతుంది. ఓపెన్లో వచ్చిన వాళ్ళకి ఓపెన్ వాళ్ళకి పోరు, మళ్ళీ రిజర్వేషన్ కింద వస్తారు. అప్పుడు తక్కువ వచ్చిన నార్మల్గా వచ్చిన మార్కులు యావరేజ్ వచ్చిన మార్కులకు ఎలకోట్ అవ్వరు. జీవో నెంబర్ 29 వివాదాన్ని మెయిన్స్ పరీక్షల ఫలితాలు వచ్చేలోగా పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టుకు సుప్రీం ఆదేశాలిచ్చింది. ఉద్యోగ నియామకాలు తీర్పునకు లోబడే ఉంటాయని ఇప్పటికే హైకోర్టు తెలిపిందని, ఒకవేళ పిటిషనర్లకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇస్తే దానికి తగిన విధంగా వెసులుబాటు కల్పించాలని సుప్రీం స్పష్టం చేసింది. ఈ పరీక్షల నిర్వహణకు సుప్రీం అనుమతించడంతో అభ్యర్థులు ఆందోళన నడుమే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ఆరంభమయ్యాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29 ప్రకారం రిజర్వేషన్లతో సంబంధం లేకుండా మెయిన్స్ లో మెరిట్ ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఉద్యోగాల కేటాయింపులోనే రిజర్వేషన్లు వర్తింపు చేస్తారు. అందువల్ల ఓపెన్ కేటగిరీలో ఎంపికైన రిజర్వ్డ్ అభ్యర్థులను సైతం రిజర్వేషన్ కేటగిరీ కిందనే పరిగణిస్తారు. దీనివల్ల రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని అభ్యర్థులు వాదిస్తున్నారు. సుప్రీం తీర్పుతో ప్రభుత్వం పొంగిపోతే అది కృంగుబాటుకు దారి తీయవచ్చునని కొందరు మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. పరీక్షలు అన్ని విధాలా సిద్ధమైన దశలో న్యాయస్థానాలు ఎప్పుడూ జోక్యం చేసుకోవటానికి ఇష్టపడవని అంటున్నారు. అయితే జీవో 29 వివాదాన్ని త్వరితంగా పరిష్కరించాలని సుప్రీం చెప్పడాన్ని బట్టి ఉన్నత న్యాయస్థానం వేగవంతంగానే తీర్పు వెల్లడించవచ్చు. సర్కారు వాదన ఒకలా, విపక్షాల వాదన మరోలా ఉంది. అభ్యర్థులను అయోమయానికి గురిచేసి ఆందోళన చేసేలా ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గ్రూప్ 1పై ప్రభుత్వ వైఖరిని హైకోర్టు ఆర్డర్ సమర్థించిందని ఆయన అభిప్రాయపడ్డారు. పరీక్షల ఆరంభ సమయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీం తెలియజేయడం అభ్యర్థుల పాలిట వరమైందని రేవంత్ చెప్పారు. అయితే బీఆర్ఎస్, బీజేపీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి గ్రూప్ 1 అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.
మెయిన్స్ పరీక్షల సమయంలో నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయరాదని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ జారీ చేసిన జీవో 55 అమలు చేయటం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని సీఎం తెలిపారు. ఈ పరీక్షలపై స్టే ఇవ్వటానికి హైకోర్టు నిరాకరించడం సంతోషదాయకమని, ఇది ప్రభుత్వ వైఖరి సరైందని తెలియజేస్తోందని రేవంత్ రెడ్డి చెప్పారు. విపక్ష నేతలు అసత్యాలతో అభ్యర్థులను రెచ్చగొట్టి తాము రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, అభ్యర్థులు ఈ విషయాన్ని గ్రహించి తమ నిరసనలు విరమించుకోవాలని కోరారు. గ్రూప్ 1 విషయంలో అపోహలను నిరుద్యోగులు నమ్మవద్దని సీఎం తెలిపారు. జీవో 29 ప్రకారమే ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేసిందని, గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో 1:50 ప్రకారం మెరిట్ ఆధారంగా మెయిన్ పరీక్షలకు అభ్యర్థులను ఎంపిక చేశామని ఆయన చెప్పారు. జీవో నెంబర్ 55 ప్రకారం భర్తీ చేస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు నష్టపోతారని ఆయన అన్నారు. మధ్యలో నిబంధనలు మానేస్తే కోర్టులు పరీక్షలని రద్దు చేసిన దాఖలాలు ఉన్నాయని, అందుకే అందరికీ న్యాయం జరగాలని జీవో నెంబర్ 29ను ప్రభుత్వం తీసుకువచ్చిందని చెప్పారు. గ్రూప్ 1 అభ్యర్థులంతా మెయిన్ పరీక్షకు హాజరవ్వాలని, లేకపోతే ఒక బంగారు అవకాశం కోల్పోతారని అక్టోబర్ 19న జరిగిన పోలీస్ డ్యూటీ మీట్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. జీవో 29 ప్రకారం ప్రిలిమినరీ పరీక్షల ప్రక్రియ పూర్తయ్యాక ఇప్పుడు కొందరు రాజకీయ నేతలు వివాదం సృష్టిస్తున్నారని, ఏ అభ్యర్థికి ఏ చిన్న అన్యాయం జరగదని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అభ్యర్థులను రాంగ్ రూట్ పట్టిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. వాయిదా వేయాలి అని, వాయిదా వేయడానికి కూడా సహేతుకమైన కారణాలు చెప్తుంది. జీవో నంబర్ 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సెక్షన్స్ కి సంబంధించిన అభ్యర్థులు భారీగా నష్టపోతున్నారని చెప్పి వారు ఆందోళన చేస్తూ ఉంటే, అదేవిధంగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో తీసుకొచ్చిన 95% లోకల్ రిజర్వేషన్ కూడా తుంగలో దొక్కుతున్నారు. ఈరోజు ఎక్కువ మంది నాన్ లోకల్ అభ్యర్థులకు అవకాశం ఇచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తున్నది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ, అదేవిధంగా తెలుగు అకాడమీ పుస్తకాలను ప్రామాణికంగా కాకుండా ఈరోజు మీరు వికీపీడియాని ప్రామాణికంగా తీసుకోవాలి అంటూ అర్థం లేని వాదన చేస్తున్న ఈ ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నలు సంధిస్తూ గత 4 రోజులుగా ఎండనక, వాననక, రాత్రనక, పగలనక ఆందోళన చేస్తున్న గ్రూప్ 1 అభ్యర్థుల్ని ఈరోజు ఈ ప్రభుత్వం ట్రీట్ చేస్తున్న తీరేదైతే ఉందో నిజంగానే చాలా శోచనీయం, బాధాకరం. 3 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాస్తే ఈరోజు అందులోంచి 30,000 మంది మెయిన్స్ కి క్వాలిఫై అయ్యారు. ఆ 30,000 మందిలో రేపు కాబోయే డీఎస్పీలు ఉన్నారు, కాబోయే ఆర్డీఓలు ఉన్నారు, కాబోయే మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు, కాబోయే ఉన్నతాధికారులు ఉన్నారు. వాళ్ళని ఈరోజు గొడ్లలాగా, పశువుల్లాగా ఈ ప్రభుత్వం ఏదైతే ట్రీట్ చేస్తా ఉందో ఇది నిజంగా కూడా చాలా చాలా దారుణం. గ్రూప్ 1 పరీక్షలను ప్రభుత్వం మొండిగా నిర్వహిస్తున్నా తరువాత రద్దయ్యే అవకాశం ఉందని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని, ఈడబ్ల్యూఎస్ ద్వారా అగ్రవర్ణాలకు జరుగుతున్న న్యాయాన్ని రాష్ట్ర గవర్నర్కు వివరించినట్లు ఆయన తెలిపారు. ఈ విషయంలో సీఎంకు 3 సార్లు వినతి పత్రాలు అందజేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. 503 పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. 2022 అక్టోబర్, 2023 ఆగస్టులో 2 సార్లు ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. ఒకసారి ప్రశ్నాపత్రం లీకేజీ, మరోసారి బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోని కారణంగా ప్రిలిమ్స్ పరీక్షలను టీజీపీఎస్సీ రద్దు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ ఏడాది ఫిబ్రవరి 19న మరోసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది. 60 పోస్టులు పెంచి మొత్తం 563 పోస్టుల భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. పలువురు అభ్యర్థులు, మేధావులు సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 55ను సవరించి 2024 ఫిబ్రవరి 8వ తేదీన
జీవో నెంబర్ 29ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. 2024 జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష జరగ్గా అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ పరీక్షలు మొదలయ్యాయి. నోటిఫికేషన్ ప్రకారం 1:50 నిష్పత్తిలో పోస్టులు, మెయిన్స్ కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఒక్కో పరీక్ష ఎన్నిసార్లు రాయాలని కొందరు గ్రూప్ 1 అభ్యర్థులు ప్రశ్నించారు. జీవో నెంబర్ 55తో రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు అమలవుతూ ఉంటే జీవో నెంబర్ 29 ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందని అన్నారు. జీవో 29తో రిజర్వేషన్లు అమలు కావటం లేదని, ఇప్పటికిప్పుడు హడావుడిగా ఎందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారని నిలదీశారు. ఇప్పటికే ప్రిలిమ్స్ 3 సార్లు రాశాం, మెయిన్ పరీక్షలు సైతం మళ్లీ రాయాలా అని మండిపడ్డారు. హైకోర్టులో 22 కేసులు పెండింగ్ లో ఉన్నాయని, వీటిలో సగం కేసులపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదని మరో అభ్యర్థి తెలిపాడు. కేసులన్నీ పరిష్కారం అయ్యాకే మెయిన్స్ పరీక్షలు పెట్టాలని మొత్తుకున్నా ప్రభుత్వం వినలేదని ఆవేదన చెందాడు. ప్రిలిమ్స్ ఒకరోజు రాసే పరీక్ష, మెయిన్స్ 7 రోజుల పరీక్షలు, ఇవేమీ పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం తన పంతాలో తాను సాగుతోందన్నాడు. ఫిబ్రవరిలో జీవో 29 వస్తే పరీక్షలపై ఇప్పుడెందుకు ఆందోళన చేస్తున్నారన్న ప్రశ్నకు కోర్టు కేసులు, ఎదురుచూపులు, తీర్పులు, ఈ కారణాల వల్ల ఇప్పుడు ఆందోళన చేపట్టినట్టు అభ్యర్థులు చెప్పారు. రిజర్వేషన్ కేటగిరీ తప్పు ఉంది. జీవో 29 రద్దు చేయాలి, జీవో 55 తీసుకురావాలి. అంతే మెయిన్ ఎజెండా. జీవో 29 క్యాన్సిల్ చేయాలి. ఓపెన్ కేటగిరీలో ఎలకేం చేసిన పోస్టులన్నీ బీసీ వాళ్ళకి అనుమతి లేదు. ఓపెన్ కేటగిరీ అయితే ఏదైతే పోస్టులు అలకేట్ చేశారో అవి ఓసీ వాళ్ళకే అలకేట్ అవుతున్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి అసలు న్యాయం జరగట్లేదు జీవో 29 వల్ల. జీవో 29 ఎంబటే క్యాన్సిల్ చేసి జీవో 55 ప్రకారమే ముందుకెళ్ళాలి, గ్రూప్ 1 మెయిన్స్ అయినా ప్రిలిమ్స్ అయినా. జీవో 29 ద్వారా గ్రూప్ 1 ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల బీసీలకు తీవ్ర నష్టం కలుగుతోందని బీసీ మేధావులు అన్నారు. ఈ జీవోను రద్దు చేసి మరో జీవోను తీసుకువచ్చి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయటం వల్ల బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందని అన్నారు. జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోకుండా, ఎలాంటి శాస్త్రీయత లేకుండా ఉద్యోగాల నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయటం ఏం సబబని ప్రశ్నించారు. గ్రూప్ 1 ఉద్యోగ నియామకాల జీవో 29 వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. ఈ జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2022లో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా నేను క్వాలిఫై అయ్యాను. బట్ నాకు అప్పుడు వచ్చిన మార్క్స్ ప్రకారం జీవో 55 ద్వారా నేను రిజర్వ్డ్ కేటగిరీలో సెలెక్ట్ అయ్యాను మెయిన్స్కి. నేను మొన్న 2024లో కూడా ప్రిలిమ్స్ రాశాను. బట్ నాకు అప్పుడు మెరిట్ మార్క్స్ వచ్చాయి. ఈవెన్ నాకు మెరిట్ మార్క్స్ వచ్చినా కూడా జీవో 29 ద్వారా నేను రిజర్వ్డ్ కేటగిరీలోనే కన్సిడర్ చేశారు. దానికి ప్రూఫ్ ఏంటంటే మొన్న టీజీపీఎస్సీ వాళ్ళు హైకోర్టులో సబ్మిట్ చేసిన కౌంటర్ అఫిడవిట్ ద్వారా మనకి ఇందులో మెన్షన్ చేయబడింది. ఇందులో ఏం రాసిందంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అట్ ద స్క్రీనింగ్ టెస్ట్ లెవెల్ ఈస్ నాట్ ఫీజిబుల్. అంటే నేను ఈవెన్ తో నేను మెరిట్లో క్వాలిఫై అయినా కూడా నేను రిజర్వేషన్లోనే తీసుకున్నారు. దానివల్ల రిజర్వేషన్లో సెలెక్ట్ అవ్వాల్సిన వాళ్ళకి సెలెక్ట్ కాలేకుండా పోయారు. ఇది ఒక్కరి ప్రాబ్లం కాదండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరి స్టూడెంట్స్ ఇలాగే ఎవరైతే క్వాలిఫై అవ్వాల్సిన వాళ్ళు క్వాలిఫై అవ్వలేదు. సో ఇలాంటి లీగల్ ఇష్యూస్ని రిజాల్వ్ చేసి మాకు మెయిన్స్ రీస్కెడ్యూల్ చేసి ఎలాంటి ప్రాబ్లం లేకుండా రిజర్వేషన్ ఫాలో అవుతూ మెయిన్స్ కండక్ట్ చేయాలనేదే మా కోరిక. గతంలో బీఆర్ఎస్ హయాంలో గ్రూప్ 1 పరీక్షలకు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే పేపర్ లీక్, పలు వివాదాల కారణంగా 2022, 2023లో ప్రిలిమ్స్ ను రద్దు చేశారు. అయితే ఇప్పుడు మాయదారి జీవో 29 వల్ల ఎన్నో ఇక్కట్లు వచ్చి పడ్డాయని అభ్యర్థులు జీవోకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నారు. కేవలం వాళ్ళు 20
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు జీవో నెంబర్ 29 బీసీ వర్గాలకు ఉరితాడులా మారిందని పలువురు బీసీ సంఘ నేతలు తెలిపారు. గ్రూప్ 1 విషయంలో గతంలో ఉన్న 55 జీవోను సవరించి 29ని తీసుకురావడంలో ప్రభుత్వం ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఓపెన్లో వచ్చిన రిజర్వేషన్ అభ్యర్థులను రిజర్వేషన్ కేటగిరీ కింద లెక్కిస్తూ గ్రూప్ 1 ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాలు రాకుండా చేసేందుకు ఈ జీవోను తీసుకొచ్చారని ఆరోపించారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు కొందరు అభ్యర్థులు ఆందోళన నడుమ జరుగుతున్నాయి. గ్రూప్ 1పై టీ సర్కారు పంతం నెగ్గించుకుంది. జీవో 29 వల్ల ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదని సర్కారు పెద్దలు చెబుతున్నారు. ఇది ముమ్మాటికి అన్యాయ చర్య అని విపక్షాలు వెలుగెత్తి చాటుతున్నాయి. జీవో 29 రాజ్యాంగ విరుద్ధమని గొంతు చించుకు అరిచినా ప్రభుత్వం పట్టించుకోలేదని, బలహీన వర్గాలపై ప్రభుత్వ వ్యతిరేకతకు ఇది నిదర్శనమని విపక్షాలు మండిపడుతున్నాయి. ఎవరిని చెప్పినా జీవో నెంబర్ 29 కారణంగా రిజర్వేషన్ కేటగిరీకి అన్యాయం జరుగుతుందని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. కాగా 31,383 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్లో అర్హత సాధించడంతో ఆ మేరకు వారందరూ మెయిన్స్ రాసేందుకు అవకాశం కల్పించామని, పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి చెప్పారు. ఇది ఈనాటి ఇన్ డెప్త్. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.